తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉదయం సాయంకాలం సమయంలో చలిగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా చలికాలం అనగానే ఉత్తర తెలంగాణ జిల్లాలలో మనకు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి, హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో జిల్లాలలో ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఎక్కడ ఎక్కువగా చలి తీవ్రత ఉంది? మనకి ఎక్కువగా ఎప్పుడూ మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా మనకి గత 3-4 రోజులు బట్టి కూడా మనకి లోయెస్ట్ టెంపరేచర్ అనేది ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డ్ అవుతుంది. మనకి 6 నుంచి 8 డిగ్రీల మధ్యలో ఆదిలాబాద్లోను, అట్లాగే అడ్జసెంట్గా ఉన్న కొమరం భీము, మంచిర్యాల, మనకి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి రాష్ట్రంలో గత 10 రోజులు బట్టి లోయెస్ట్ టెంపరేచర్స్ ఆ ప్రాంతంలోనే రికార్డ్ అవుతున్నాయి. మనకి కోల్డ్ వేవ్ అంటే యాక్చువల్ ఐఎండీ డెఫినేషన్ ప్రకారం 10 డిగ్రీల కంటే దిగువకు ఉండాలి. ప్లస్ ఆ ప్రదేశం యొక్క లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్, అంటే మనం 30 ఏళ్ళ పైబడి యావరేజ్ టెంపరేచర్ తీసుకుంటాము. ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ కంట 4.5 డిగ్రీలు కూడా 10 డిగ్రీల కింద ఉండి, నా లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా 4.5 డిగ్రీల కింద ఉంటే మనం కోల్డ్ వేవ్ వార్నింగ్ పెట్టడం జరుగుతుంది. అది లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే 6.5 డిగ్రీలు దాటి కూడా కిందకుంటే మనం సివియర్ కోల్డ్ వేవ్ పెట్టడం ఉంటుంది. సో గత 10 రోజుల్లో మనకి ఇంచుమించు మెదక్, సంగారెడ్డి, అలాగే ఆదిలాబాదు, కొమరం భీం ప్రాంతంలో సివియర్ కోల్డ్ వేవ్ కూడా చూసాము. అంటే 10 డిగ్రీలకు దిగువ, అలాగే లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే 6.5 డిగ్రీలు కూడా కిందకు పోయిన పరిస్థితి మనము చూడటం జరిగిందండి. సరే, అయితే ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకుంటే కూడా చలి విపరీతంగా ఉంటుంది. ఉదయం సాయంకాలం సమయంలో ఆ చలిగాలుల ప్రభావం అనేది కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో ఇంతలాగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడానికి గల కారణం ఏంటి అంటారు? మనకి శివారు ప్రాంతంలో ముఖ్యంగా మనకి సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కూడా రికార్డ్ అవ్వడం చూసాము. గత వారంలో మనకి పటాన్చెరు, రాజేంద్ర నగరు ఇటువంటి ప్రాంతాల్లో మనకి 7 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు వెళ్ళడం జరిగింది. అయితే జనరల్గా మనకి శీతాకాలంలో ఈ టెంపరేచర్లు పడిపోవడానికి కారణం ఏంటంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉండి, అలాగే క్లౌడ్లెస్ నైట్స్, రాత్రిప్పుడు పూర్తిగా ఆకాశం నిర్మలంగా క్లౌడ్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ రేడియేటివ్ కూలింగ్ అంటాము. అంటే మనం ఈ పగటిపూట భూమి గ్రహించిన ఉష్ణోగ్రతని రాత్రిపూట మళ్ళీ బయటికి వదిలిపెడుతూ ఉంటుంది, స్కైలోకి మళ్ళీ రీరేడియేట్ అయిపోతుంది. అయితే ఈ రీరేడియేట్ అయ్యే ప్రక్రియలో మనకి వాతావరణంలో తేమ అలాగే క్లౌడ్స్ ఉన్నప్పుడు కొంత హీట్ని పట్టి ఉంచడం జరుగుతుంది. ఈ రెండింటి శాతం కూడా ఇప్పుడు క్లౌడ్ అయితే అసలు ఏమాత్రం లేదు. మనకి క్లౌడ్ లేకుండా మనకి మాయిశ్చర్ కూడా తగ్గిపోవడం వల్ల, రేడియేటివ్ కూలింగ్ వల్ల మనకి టెంపరేచర్లు పగటిపూట వచ్చిన వేడిమి కూడా తక్కువే. ఇది పూర్తిగా రాత్రిపూట రేడియేటివ్ కూలింగ్ జరుగుతుంది. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు అనేవి మనకి తెలంగాణలోకి ప్రవేశించడం, అవి ఈసారి మరికొంత డీప్గా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ కాక ఇంచుమించు సెంట్రల్ తెలంగాణలో కూడా ప్రవేశించడం జరిగింది. దీనివల్ల మనకి రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో కూడా మనము చాలా తక్కువ టెంపరేచర్లు చూడటం జరిగింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి గత 2-3 రోజుల వరకు చూసుకున్నట్టయితే సిటీలో మన బేగంపేట అబ్జర్వేటరీ ప్రాంతంలో 11 నుంచి 12 డిగ్రీలు, 10 డిగ్రీల ప్రాంతంలో రికార్డ్ అయినాయి. మనకి శివారు ప్రాంతాలకు వెళ్ళినట్టయితే 7 డిగ్రీలు, 6 డిగ్రీలు కూడా మనము చూడటం జరిగింది. అయితే నిన్నటి నుంచి కొంచెం విండ్ ప్యాటర్న్లో చేంజ్ వచ్చింది, కొంచెం మళ్ళీ తేమ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. సో మనకి నిన్నటి నుంచి ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెంపరేచర్లు 1 or 2 డిగ్రీస్ పెరగడం జరిగింది. ఇప్పటికీ ఇవి లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువే ఉన్నాయి. అయితే ఈ పెరిగే యొక్క ప్రక్రియ మళ్ళీ ఒక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల మనం ఈ రోజు నుంచి ఏ జిల్లాకి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇవ్వలేదు. ఈరోజు మనకి ఓన్లీ మనకి ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీలు నమోదవడం జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీలో ఈరోజు 13 డిగ్రీల వరకు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బేగంపేటలో 13 డిగ్రీలు, శివారు ప్రాంతాల్లో ఈరోజు 9 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. రాగల 2 రోజుల్లో 1 or 2 డిగ్రీస్ ప్రస్తుతం ఉన్నదానికంటే పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మనం హీట్ వేవ్, కోల్డ్ వేవ్ వార్నింగ్ అనేది ఎక్కడా పెట్టలేదు. అయితే నార్మల్ టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీలు
తక్కువగా కొనసాగే అవకాశం ఉంది. గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది చలి తీవ్రత ఏ విధంగా ఉంది అంటారు? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? గత ఏడాది నుంచి చూస్తే ఈ ఏడాది మనకి 3 నుంచి 4 డిగ్రీలు పలు ప్రాంతాల్లో తక్కువగానే ఉన్నాయి. గత ఏడాదిలో కూడా మనము ఈ 16, 17 తారీఖులు డిసెంబర్ సమయంలో మన సిటీ ప్రాంతంలో 11 డిగ్రీలు, 12 డిగ్రీలు వరకు మనం చూసాము. ప్రస్తుతం మనకి లోయెస్ట్ టెంపరేచర్ బేగంపేట అబ్జర్వేటరీలో వచ్చి అరౌండ్ 10 డిగ్రీస్ ఈ ఈ సీజన్లో మొన్న రికార్డ్ అయింది. అలాగే శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి కొంచెం టెంపరేచర్లు గత సంవత్సరం కంట అలాగే లాంగ్ టర్మ్ యావరేజ్ కంట కూడా 3-4 డిగ్రీలు తక్కువగా రికార్డ్ అయినాయి. సార్ అయితే మనకి జనవరిలో చూసుకుంటే ఇంకా ఎక్కువగా చలి కూడా ఉంటుంది. అయితే అంటే మనకి చలికాలం సీజన్ మొదలవ్వడానికి ముందు ఈసారి చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది అని చెప్పుకున్నాము. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం అసలు చలి తీవ్రత అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో రానున్న రోజుల్లో అంటే వచ్చే నెల ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మనకి ముఖ్యంగా ఈ తేమ శాతం అనేది మనకి ఎక్స్‌పెక్టెడ్ లెవెల్స్ కంట బాగా తక్కువ ఉంది ప్రస్తుతం. తేమ తగ్గిపోయి మనకి క్లౌడ్ లేనప్పుడు ఈ హీట్ రిటెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానికి తోడు మనకి జనరల్‌గా ఉత్తర భారతదేశం నుంచి ప్రవేశించే చలిగాలులు జనరల్‌గా మనకి ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతంతోటి కట్టడి చేయబడతాయి. అయితే ఈసారి మరికొంచెం డీపర్‌గా వచ్చి సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు అంటే ఇంచుమించు మన హనుమకొండ, వరంగల్, జనగాము, ఈ సిద్దిపేట అలాగే రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఈ చలిగాలులు అనేవి ప్రవేశించడం జరగడం వల్ల ఈ రేడియేటివ్ కూలింగు ప్లస్ మాయిశ్చర్ శాతం తక్కువ ఉండడము, ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న చలిగాలులు ఈ 3 కలిసి ఒకేసారి జరగడం వల్ల మనకి అనుకున్న దానికంటే కూడా ఒక 2-3 డిగ్రీలు టెంపరేచర్లు తక్కువ వెళ్ళడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి వణికిస్తోంది. ఉదయం సాయంకాలం సమయంలో బయటకు రావాలంటేనే జనాలు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక ఉదయం సమయంలో మనకు దట్టమైన పొగమంచు కమ్ముకొని కూడా కనిపిస్తోంది. రాకపోకలు సాగించడానికి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే రానున్న 3-4 రోజుల పాటు కొంతవరకు మనకి అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత మాత్రం మనకి అదే విధంగా ఉండబోతుంది. కాబట్టి జనాలు తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి అని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా డాక్టర్లు సైతం సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.